అర్థమైంది. మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. యువరాణి రాధ కోసం నేను ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ మీ ప్రాణాలకు మాత్రం నేను ఎలాంటి హామీ ఇవ్వలేను. అలాగే ప్రజల్లో పాతుకుపోయిన ఈ నమ్మకాన్ని మార్చగలిగే శక్తి ఎవరికీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కంట పడకుండా తప్పించుకోవడానికి మీకు కావాల్సిన సహాయం అంతా నేను చేస్తాను. ఆ తరువాత దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నమ్ముకున్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. వినడానికి బాగానే ఉంది. సునామీ అనేది ఒకటి వచ్చి ఎన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందో మీకు తెలుసా? ఆ రోజు ఏమైంది మీ భగవంతుడికి? అలా మాట్లాడకూడదు బాబు. ఆ దేవుడు ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు. ఇక నేను బయలుదేరుతాను. రాత్రి కలుద్దాం. రామ్మా. హరి, ఎవరొచ్చారో చూడు. ఏదైనా ప్రాబ్లం వెళ్ళి ఏంటో కొనుక్కో. ఏంటి రాదా, ఉన్నట్టుండి ఎలా వచ్చా? నాకు మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నా గంధర్వుడు అసలు రూపాన్ని ఇక్కడికి వస్తేనేగా చూడగలను. అయినా నువ్వు ఇలా రావడం అంత మంచిది కాదు. నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఒక్కో క్షణం అక్కడ ఒక్కో యుగంలో ఉంది. నాకు కూడా. నిన్న అక్కడ నువ్వు లేకుంటే మా కథ అక్కడే ముగిసిపోయేది. ఎన్ని జన్మలైనా నువ్వు మాకు చేసిన సహాయాన్ని మేము మర్చిపోలేను రాదా. అలా చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం కావాలి? నేను మీ భార్యను కావాలి. ఏ క్షణానైతే నేను నిన్ను చూశాను అప్పుడే నువ్వు నా భార్యవని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నా జీవితంలో వివాహం అంటూ జరిగితే అది నీతోనే. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సమస్య ఏమిటో చెప్పండి. అసలు విషయం ఏమిటో చెప్పండి యువరాజా. ఏమని చెప్పను? ఈ వామనపురిలో ఇటువంటి ఓ సంఘటన ఏనాడు జరిగింది లేదు. వామనపురికి పోగాలని దాపురించిందని ఆనాడే చెప్పాను కదా. ఏమీ లేదు. ఏమైంది యువరాజా? మేము విన్నది నిజమేనా? మేము నమ్మలేకపోతున్నాం. ఎంత చెప్పినా ప్రజలు వినటం లేదు. జరిగిన విషయాన్ని ప్రజలకు మీరే తెలియపరచాలి. ప్రియమైన ప్రజలారా, వేదన కలిగించే వార్త ఒకటి చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. గత 2 దినాలుగా మన మహారాజు గారు 4 వీరులు కనపడడం లేదు. రేయింబగళ్ళు మన యుద్ధ వీరులు వాళ్ల కోసం నలుమూలలా వెతుకుతూనే ఉన్నారు. ఇటువంటి ఇక్కట్టైన పరిస్థితుల్లో సైనికులకు సహాయం చేయడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. రాజుగారిని కనిపెట్టే వరకు విశ్రమించకూడదు. వామనపురి మహారాజు, వామనపురి మహారాజు. సిద్ధులు ఎక్కడికి వెళ్లారు? గత 2 దినాలుగా గది తలుపులు తెరవనే లేదు. మహారాజు గారిని కనిపెట్టడం కోసం విశేష పూజలు జరుపుతున్నారు. కొంచెం కూడా టెన్షన్ లేకుండా అలా తింటూ కూర్చున్నారేట్రా? ఒక మహారాజుని పేపాలో పెట్టి బంధించి కారడులో దాచి ఏం పట్టనట్టు కూర్చున్నారే? వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇక్కడికి వచ్చి అడ్డమైన ప్రశ్నలతో వేధించచ్చు. మహారాజు గారు ఏరైనా అడిగితే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఆయన షకీలా సినిమా వెళ్ళాడని చెప్తాం. ఇలా చూడండి, అసందర్భంగా కామెడీ చేయకండి. నాకు ఇవన్నీ నచ్చవు. ఆయన ఎప్పుడు ఇలా మమ్మల్ని విడిచి ఉండలేదే. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? దేవుడా, అయ్యో నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచి ఉండలేదే. ఏమైంది? ధ్యానంలో ఉన్నప్పుడు దివ్య దృష్టితో ఓ దృశ్యం చూశాను. అది నా నోటితో ఎలా చెప్పడు. అయ్యో, ఏదైనా సరే దాచకుండా చెప్పేయండి. ప్రభువులకి ఏమైంది గురువు గారు? జీవం లేని ప్రభువుల శరీరాన్ని చూశాను. అయ్యో దేవుడా, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? నరకం చేసేసారే. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభువుని నేను కాపాడుతాను. ఏంటి, పోయిన ప్రాణాన్ని ఎలా తీసుకురాగలరు? తీసుకురాగలను, నేను తీసుకురాగలను. ప్రాణాలు ఇంకా యమలోకానికి చేరలేదు, దారిలోనే ఉన్నాయి. వాటిని అడ్డగించి
వెనక్కి తీసుకురావటం నా ఒక్కడి వల్లే సాధ్యం. ఓంపురి అమృత్పురి అందమైన వామనపురి వామనపురి ఊరిలోనలే దయా బెల్లపురి నింగిల్లోన ఎగిరే వలం అటక మీద ఉన్న వలం పచ్చి బియ్యం వన్నం కోసం ఆవు రావురంటున్నాము పచ్చి బియ్యం వన్నం కోసం ఆవు రావ జింక చిక్క. అయ్యో దయ్యించాలి అరవకండి. ఎవరైనా వింటే ఏమవుతుంది? కచేరీ బుక్ చేస్తారు, డబ్బులు వస్తాయి, మేము ఊరికి వెళ్ళిపోతాం. పోతారు. ఇలాంటి ఆలోచనలుంటే తప్పుదారి పట్టిపోతారు. మీ రహస్యాన్ని కడుపులో దాచుకోలేక చస్తున్నాం. ఛ, మీ వల్ల మేము బట్టలు కూడా మార్చుకోలేకపోతున్నాం. మేము మార్చి పెడతామా? కావాలంటే మేము కళ్ళు మూసుకుంటాం, మీరు మార్చుకోండి. వెవ్వెవ్వె ఇలాంటి చేష్టలు ఇక్కడ కుదరవు. అవును, బట్టలు మార్చుకుని ఎక్కడికి వెళ్తారు? ఇవాళ అమ్మవారి గుళ్ళో జాతర జరగబోతోంది. ఉత్తంపూరి నుంచి నాచికెత్తే కనుకొస్తుంది. ఆట పాట విందు పసందు రాత్రంతా కోలాహలమే. అలాగా, అయితే మేము కూడా తనతో ఆడొచ్చా? మమ్మల్ని కూడా తీసిపోండి, మేము కూడా కనకనే. మా వాళ్ళు కంట పడితే నరికి పోగులు పెడతారు. పెట్టమను. ఇక్కడుండి కుళ్ళి చచ్చే కంటే ఆ కనకం చూసి హ్యాపీగా చేస్తాం. అయ్యో, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదే. మాకు అర్థమైపోయింది. మేము అక్కడికి వస్తే మీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారనగా భయపడుతున్నారు. ఖచ్చితంగా అక్కడికి వస్తాం. మీ వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూనే ఉంటారు, కానీ మా వంటి మీద చెయ్యి వీరు. ఏమంటున్నారు? వెయిట్ అండ్ సీ. ఏంటి? వేచి ఉండి చూడు. సిద్ధులారా, సిద్ధులారా, సిద్ధుల అందరూ గుంపు వచ్చినట్టున్నారు. వెళ్ళి తెరవరా. తెరవకు నేను ఇంకా కాళ్ళు కట్టుకోలేదు. కట్టుకొని కాలని నరికేరా. త్వరగా కట్టుకోరా. వేరే దారి లేదు. తలుపు తెరవండి, ఒక విషయం అడగాలి. ఇంత ఆలస్యం చేస్తున్నారేంటి? స్వాగతం 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 స్వాగతం. హరి ఓం హరి, హరి ఓం హరి. హరి హరి ఓం ఓం హరి. నేను రాజగురువుగా ఉన్నప్పుడు ఈ రాజ్యంలో ఏ కొరత ఉండేది కాదు. వీళ్ళు వచ్చారు, ప్రభువులు మింగేశారు. రాజగురువు గారు దివ్య దృష్టితో అన్నీ తెలుసు. జ్ఞానగడ్డం మూలంగా సర్వం తెలుసుకున్నాను. వారిది జ్ఞాన దృష్టి కాదు, హరించిన దృష్టి. భయపడకండి. ఓం భూమిక జ్యోతిక రూపిక అంకిత మాళవిక గోపిక ఓం ప్రాణాలతోనే ఉన్నారు. మహారాజు గారు పూర్వ వైభవంతో మరల వస్తారు. సంతోషంగా వెళ్ళండి. రారా. రాజగురుకి ఇప్పటికే సరిగా దిగిపోయి ఉంటుంది. ఎలాగో బయటపడ్డాం. హరి ఓం హరి ఓం. అందులో ఎందుకు కూర్చున్నావు? దీన్నే గొయ్య పూజ అంటారు. ఓసారి లే, నేను చూస్తా. పొర పూకిరి, ఏమన్నా? పొర దేశముద్ర అన్నాను. దీన్ని సిద్ధుల భాష అంటారు. పొర ఉల్లుక పట్టే, పొర పంది కుక్క, కుక్కగా బచ్చ, అమ్మపేట లుచ్చ. అమ్మకి బుర్ర వాసి చిక్కిసి మళ్ళీ మొత్తం కూడా కాలం